ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులుగా పోటీ చేసిన ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖరం భారీ విజయాలు అందుకున్నారు. మెజారిటీ కూడా అదే రేంజ్లో రావడంతో కూటమిపై జనాల్లో వ్యతిరేకత ఏమీ లేదని తేలిపోయింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోవడం గమనార్హం. దీంతో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థి పీడీఎఫ్ అయింది. ప్రత్యర్థికి కూటమి అంగబలాన్ని, ఆర్థిక బలాన్ని ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో కూటమి అభ్యర్థుల గెలుపు సులువైంది. అయితే ఈ విజయాన్ని ఏ కోణంలో చూడాలనే విషయంలో రాజకీయ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయలేదు. గతంలో ఓటమి పాలైందనో లేక ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిని ఎదుర్కోలేమనో కారణం ఏదైనా బరిలో నిలవలేదు. కానీ టీడీపీని ఓడించడానికి మాత్రం చాలా ప్రయత్నం చేశారు. గుంటూరు, కృష్ణా పట్టభద్రుల స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. గతంలో ఆయన జగన్ కాళ్లకు నమస్కరిస్తున్న వీడియోలు వైరల్ చేసి మనోడే అని ప్రచారం చేశారు. అయితే అవి ప్లస్ అయ్యాయో మైనస్ అయ్యాయో కానీ గతంలో 60,000 ఓట్ల తేడాతో గెలిచిన లక్ష్మణరావు ఈసారి మాత్రం 80,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆలపాటి రాజా మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు. మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లలో 60% ఆలపాటి రాజాకే దక్కాయి. అలానే ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 71,063 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 7వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి విజయానికి కావలసిన 51% ఓట్లను ఆయన సాధించారు. 2వ స్థానంలో వైసీపీ అంతర్గతంగా సపోర్ట్ చేసిన దిడ్ల రాఘవులు అనే వ్యక్తి ఉన్నారు. 9 నెలల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారంటూ వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారంటూ చెప్పుకొచ్చారు. తీరా ఫలితం చూస్తే కూటమి మీద ఇప్పుడిప్పుడే వ్యతిరేకత వచ్చే ఛాన్స్ లేదని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం పనితీరుపై పట్టభద్రులు సంతృప్తితో ఉండడంతోనే కేవలం మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగలిగారు అని చెప్తున్నారు రాజకీయ నిపుణులు. సాధారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం అసాధ్యం. కానీ ప్రస్తుతం తొలి ప్రాధాన్యత ఓటుతోనే కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అంటే అదొక రికార్డుగానే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులపై ఫోకస్ చేయడం, వీటిని గమనించి పట్టభద్రులు కూటమి అభ్యర్థులకు ఓటు వేయడం జరిగిందని టీడీపీ వర్గాలంటున్నాయి. వైసీపీపై ఇంకా ప్రజల్లో వ్యతిరేకత ఉందనేది పట్టభద్రుల ఎన్నికల్లో స్పష్టమైంది. వైసీపీ నేరుగా పోటీలో లేనప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించింది. దీంతో వామపక్షాలతో కలిసి కొన్ని చోట్ల వైసీపీ నేతలు ప్రచారం చేశారు. ప్రజలు వైసీపీపై అసంతృప్తితో ఉండడంతో పీడీఎఫ్ అభ్యర్థుల వైపు మొగ్గు చూపలేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పోటీ చేసి ఓడిపోయామని అనిపించుకోవడం కంటే పోటీకి దూరంగా ఉండడమే మేలని వైసీపీ నేతలు భావించినప్పటికీ పీడీఎఫ్ అభ్యర్థుల కోసం విస్తృతంగా వైసీపీ క్యాడర్ తిరిగింది. అయినప్పటికీ వైసీపీకి పట్టభద్రులు బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకత్వం ఆలోచనలో పడింది. మరోవైపు టీడీపీ భారీ విజయానికి అధికారం, డబ్బు, దౌర్జన్యం కలిసొచ్చాయని పీడీఎఫ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీని ధీటుగా ఎదుర్కొనే అభ్యర్థులు బరిలో లేకపోవడంతో కూటమి నేతల ఎత్తుగడ ఫలించిందని, భారీ ఆధిక్యతలు చెప్పకనే చెప్తున్నాయని వారంటున్నారు. ఈ ఎన్నికలను సీఎం చంద్రబాబు, ఆయన తనయుడైన మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో ఎక్కడికక్కడ కూటమి నేతలు యథేచ్ఛగా అధికారాన్ని ఉపయోగించుకుని కావలసినన్ని ఓట్లు వేసుకున్నారనేందుకు పోలింగ్ శాతమే నిదర్శనమని పీడీఎఫ్ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థుల భారీ ఆధిక్యతలకు వైసీపీ కూడా పరోక్ష సహకారం అందించిందని వారు విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకపోవడం వల్లే కూటమి ఎన్నికల్లో ఇష్టానుసారం వ్యవహరించిందనేది వాళ్ల భావన. రకరకాల కారణాలతో ఓడిపోతామన్న భయంతో కూటమి నేతలు ప్రభుత్వ పెద్దల ప్రసన్నం కోసం యథేచ్ఛగా రిగ్గింగ్కు పాల్పడ్డారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఏదేమైనా ఈ 2 ఎమ్మెల్సీల విజయం కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.